మందగప్పాలు తండ్రి రామ రామ తల మీద పెట్టినారే రామ రామ 60 లక్షల మందయ్య అడిగి వెళ్ళిపోతూ మందయ్య కోరికెట్లా మగవన్ను ఆడివన్ను ఆయమ్మ అయ్యో భూలోక నగరమాట రామ రామ భూలోక నగరం వెనుక ఈనాడి ఆలోక నగరం చేరవచ్చును ఆయమ్మ నందగిరాలు కాచాలు ఎడగత్తురా అయ్యో మాము చేరవచ్చి రామ రామ అవి ఏనాడు కాయటం ఏది కాదు కాయటం వయసులో వలపురి నావు ఏది చేస్తుంది ఎక్కయండి తంతలాట రామ రామ ఎక్కయండి తంతలు వయమ్మ దిగ బంగారు తంతలు ఏడి తంత పొద ఏనాడు ఎక్కిపోయిందో కోరి పొసమ్మ వేడి కట్టి రామ రామ ఎనకాల కోరి పొదగన వడి కర నిల్లి వచ్చాడు పాలు ఇవ్వబడ్డది ఇరువేల పోటం పాలు ఇస్తుంది పాలు పడుతుంది మాయమ్మ నీళ్ళు వెళ్ళ వరకు పాలు నాడు పాలు నిండిలో ఓ సమయంలో పాలు నిండినప్పుడు 5 వద్ద అభిని పోదమ్మ ఆరు సార్లు పల్లె 6 మంది చెప్పి ఏనాడు వస్తాను అభిని మాయమ్మ 5 వస్తాం దాపినప్పుడే 1,000 కొల్లలు పోతే వేడికి ఏమన్నా వస్తున్నారు నేను ఏమి ఎత్తనమ్మా రవరమ్మా నేను ఏమి ఎత్తనేమో రవరమ్మా ఏనాడు ఆనాడు ఏమని చెప్పు అయ్యమ్మా నాకే కష్టం వచ్చినా కానీ ఏనాడు మాత్రం మనం కష్టం కడ చేరుకున్నావు తల్లి నేను కష్టం రవరమ్మాయి నేను కడ తెచ్చినానే రవరమ్మాయి నీకు ముట్టి అది రవరమ్మాయి మేము వెళ్ళిపోతా ఉన్నాము రవరమ్మాయి మా దగ్గర అదేమో రవరమ్మాయి మేము పోతా ఉన్నామమ్మా రవరమ్మాయి మేము వెళ్ళిపోతా ఉన్నా రవరమ్మాయి మాకు తమ్ముళ్ళు ఇయ్యరా రవరమ్మాయి మాకు దారుడు ఇయ్యరా రవరమ్మాయి ఏనా నీకు పుట్టింది మేము వెళ్ళిపోతున్నాము అమ్మో తల్లి సరే నీకు పుట్టిందమ్మా మా రాజ్యం వెళ్ళిపోతే మాకు సోరీ కదగా అయ్యో అల్లారా ఏనాడు వరకు నీ వరకు నువ్వు కోరుకునే వస్తాను మా రాజ్యం మేము వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు కొన్ని వేల కొల్లలు నాయన్న రాని మీ కాలు కానీ పోరు మీ కాలు కావరా అల్లయ్యా నేను 1,000 వరకు వస్తాడు కదా అల్లయ్యా నా పేరు కచ్చిన వారి ఇక్కడ వరకు గోల్కొండ కిల ఉన్నది గోల్కొండ కిల నేనుంటా గోల్కొండ కిల చుట్టూ అగో సిలుకమూతి కొట్టలు తిరిగారు కామర చేతులు బట్టి మంత్రులు మేనలు బట్టి ఆమెల 10 గొర్రెల 10 గంటల 10 కట్టాలి అగో తాడిగడి గొల్లోడు ఉండేది గొర్రెల కిల్ల మరి మనకు పుట్ట మీదకి పోతుంది వెళ్ళొచ్చి చేకు పడత కొట్టి గొర్రెలు తయారు చేయాలి మరి కొంత పొద్దుంటే గొర్రెల కిందికి రావాలి తెల్లారితే వరకు లేపితే గొర్రెల మీదకి పోవాలి అడుగుడు గొర్రెలు తయారు చేసుకొని గొర్రెల కింద మీరు అన్నయ్య 1,000 గొర్రెల వద్ద బర్ల వద్ద మేకల వల్ల ఇగో గోరుకొండకి గొర్రె వరకు ఆవుల 10 గొర్రెల 10 బర్ల 10 కట్టుకొని ఇక్కడ ఉంటుంది మరి అయ్యో మనలాల రాడి రాడి రాయల్లో రాలా రామరా ఇది తల్లది పిల్లలు తల్లగా పాడుతున్నారా అయ్యో పెట్టు నీది పెట్టింటాడు అయ్యో అయ్యో నేను పుట్టినా కానీ రావరా
జన్మానికైతే మాతమనంగా పుట్టినాడు మూడు అంటారు వెత్తా పెడతారు పెళ్లి పండుగ అంటారు తిన్నాడు సవారు పండుగ అంటారు మరి ఇలా మాతమనంగా నేను పుట్టినాడు మనంగా ఇట్లా పుణ్యపురుడు లేకపోతే నేను పుణ్యంలో బతుకంటారు మరి మానవ జన్మానికైతే పుణ్యపుడు కావాలి పుణ్యపుడి ఏమంటావు అయ్యో ఏనాడు మాతమనంగా పుణ్యపుడు అంటే సామగిరి మాతమనంగా కొత్త మంది కొడమయ్యారు పంగడు పోయి అగో నాగులు నల్లవంగలు అదేలా ఉండాలి అమరాసు దగ్గర కడియా చెవుబారిపోరు పిల్లల మొత్తాలు విమగడియారు సరే ఏనాడు సన్నం అంటే సరిపోయే కట్టారు సరే ఇదే తీసుకొస్తాం తెలడా ఏనాడు ఇవే తీసుకొస్తాం కానీ అయ్యో రాజేమి తెలడానే మరి కళ్ళు మాత్రం కథ కులం కాదు కళ్ళు మాత్రం కాదు కళ్ళ మాలత బట్టి ఎవరిగా కళ్ళ చూసాడు కొల్ల కులం కాదు కాదు మరి ఎవరిగా పాత పొత్తలు కూడా రాదు పందిరి మీద పొత్త చెడు వేడు రాదు ఇంటి ముందర కోని దాకా రాదు అటువంటి మా ఎర్ర కొల్ల కులం లోపల చిల్లాదు కళ్ళ మాలత మాత్రం కాదు కాదమ్మా అన్నయ్య మరి సురపార్గం ఎక్కడ దొరుకుతుంది సురపార్గం చెట్టివారి వనం అందు పోతే చెట్టివారి వనం లోపల దొరుకుతుందమ్మా మరి మీరు అల్కా బ్రంగడ్ ఎవరికి అడిగాడు వారి పుణ్య పురుగు బట్టి సమయం తీసుకురండి నేను వరకు చెట్టివారి సురపార్గం నేను అయ్యో పోతాడు అటువంటి వాళ్ళు చెట్టు వాళ్ళు ఏనాడు వచ్చాక ఇస్తున్నారు చెట్టు వల్ల రాన వస్తాను తల్లి వాళ్ళు ఎవరు కట్టా వాళ్ళ కడవ రాజురాయలు అయ్యో ఎవరమ్మా నేను చిన్న బిడ్డ
పోతారు బొమ్మ నేను వందగా అగ్గిల పుట్టిన అక్కడ చూసి బొగ్గులో పోతారు పోసమ్మా నా పేరు నల్ల పోసమ్మా తల్లి సరే ఎందుకు వరకడొచ్చావు వైశాఖ లోపలికి సురపానికి కావాలి కదా సురపానికమ్మా అయ్యో ఎంత పని ఆయనమ్మా నువ్వు ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఎరికివాంతో మాతమనంగా లోలోక మిత్రులకు మాతమనంగా నువ్వు ఇప్పుడు పంపినా సరే లోలోక మిత్ర మాతమనంగా శిలమాదేవి ఉన్నది శిలమాదేవి దగ్గర వాటి నీ భార్య చెల్లమాదేవి తప్పకుండా లోలోక మిత్ర మా చెల్లి మా మీ యొక్క వదిన శిలమాదేవి ఉన్నది అక్కడ వెళ్ళిపో చెల్లమాదేవి దగ్గర సురపానికి నేను అని చెప్తున్నా సరే తీసుకొని ఎక్కబడతామని చెప్పి అడవడి పోతే ఎట్లా వెళ్ళింది అగో భోజనం కలిగేది వేళలకు రామ రామ రామల్ల రామ రామదా అయ్యో తల్లిదుడు కోసమా రాని రామరా అయ్యో తల్లిదుడు కోసమా రాని రామరా కలిగేది వేళ చెల్లమ కలిగి చూద్దాం అయ్యో రామ వరి ఓ తల్లి నాకు ద్రవయ్యారే ఎవరనా సురపార్గొండ వద్ద నేను వాయప్పుడు ఎవరమ్మా ఎవరు నా మొగం త్వరలో పుట్టినట్టే ఉంది తోడ పుట్టినా త్వరలో తోడు పుట్టినట్టే వదిలినట్టు ఎవరో అన్న అవునమ్మా 7 తరాలు నాటి అడవిలో 7 తరాలు నాటిదా అయ్యో ఎవరమ్మా నీ పేరేమదమ్మా సరే నా పేరు తర్వాత చెప్తా గానీ నాకు సురపానికి కావాలి 7 మంది సురపానికి పోయి సురపానికమ్మా అవ్వతే కాదమ్మా నువ్వు ఏ చేయి దాపుతున్నావు ఎడమ చెయ్యి ఆ చేయి ఏం చేసినావు ఈ చెయ్యి అమ్మా మాది నాడు గమల కులం మాది మా గమల కులం లోపల మేము మాతమనంగా ఎత్తాడు తవ్వుతు మీద కూర్చుని మాత కళ్ళమ్ముతుంటే కుర్చీ మీద కూర్చుని కళ్ళమ్ముతుంటే మేము సాపేది ఎడమ చెయ్యి లెక్క తీసుకుని ఎడమ చేయితో ఈ కుడి చేయితోని మాతమనంగా ఎత్తాడు మరి కళ్ళు పోసేది ఎడమ చేయితో లెక్క తీసుకునేది అమ్మా నేను మనకు చెట్టు వారి భక్తులు కళ్ళు తల్లి పోషమ ఏమి చేస్తుంది మరి వరకు ఎత్తా పిడికి వ్యాపారం బట్టి పొచ్చమని వరాలు ఏమి చేస్తుంది అయ్యో చెల్లమ్మా ఏందమ్మా ఎంత పని చేసుకుంటామ్మా ఏమైందమ్మా నేను వరకు ఆగి బెగిన వరకు సులభం కావాలని వచ్చేవరకల్లా వరాలి యాని మర్చిన వరాలి యాని మర్చిన ఈ బాణంతో నీ లెక్క నీకు అప్పగిస్తా అయ్యో ఎంత పనాయనమ్మా అయ్యయ్యో ఇయ్యల్లా ఈ దొనియామ లోపల ఇక పెద్ద పని ఎత్త పని పోషావ పండుగ చేసిరు ఇక పోషావ కురుమలు పోషావ పండుగ చేసిరు ఇక పోషావ పండుగ చేసి ఏం లేకుండా ఎత్తుకుపోయి తాగిర్రు ఏం తాగిర్రు ఆ పోషమ కాడికే రాలేదు వాళ్ళకు సురపార్కు ఇక అయిపోయిందమ్మా అయిపోయిందమ్మా అయితే నా దగ్గర లెక్క లేకపోతే నీ దగ్గర సురపార్కం అయిపోయింది ఏం చేయాలి అమ్మా లేదు ఒకవేళ మరి ఆనంలో ఉన్నాయేమో చూస్తా ఏమన్నా మన అడుగుబోడు ఏమన్నా చూస్తా పోరా అని చెప్పి అయితే ఉన్నాయిరా ఉందా చూస్తున్నావా తల్లి నా దగ్గర మనకు వరాలి అది మర్చినా నీ బాణంతో లెక్క పేపుతాడు నీకు నమ్మకం. అయ్యో ఎంత పైన ఆయనమ్మా పోరా ఈ వారికి మీకు తెచ్చావా అవ్వా ఆ ఒక్కటి ఉండే ఆ ఒక్క దాంట్లో ఏదో నీళ్ళు కలిపి 7 బాణం దూరం చేసాను నీకు వస్తా అనుకున్నా ఆ ఒక్కటి కూడా ఆయన చచ్చినట్టు ఏం చేయాలి కరెంట్ పోయినా పోయినట్టు నేను చూసుకోవాలి కరెంట్ ఎప్పుడు పోయిందా కప్పుడు తీసుకోవాలి అయ్యో జల్లమ్మ జల్లమ్మ రామరామని కన్నా తల్లి పోతున్నా కోటి మాట్లాడుతుంది
కట్టెం చెల్లమాదేవి అయ్యో నవరావు చెల్లమ్మ అయ్యో నాకు అయ్యయ్యో ఏనాడు మాత్రం నా పైగల మాత ఎంకెళ్ళి ఉన్న వెయ్యల మాత్రం మరి ఏనాడు వాతావరణంగా నీ బాపట్లో ఉన్నది మాత్రం పైగలు ఎంకే మాత్రం బంగారు ఎంకేనంగా నేను ఇక్కడ కుద పెడుతున్నా ఇక్కడ ఒడి పెడుతున్నా సరే బాణవతో మాత్రం సురప చెప్తా ఆ సుర ఏం బాణవతో లెక్క చెప్తా కానీ ఏనాడు మాత్రం అంత చెప్పడా ఇక్కడ కుద పెట్టుకోమని ఏనంటావు అబ్బా 7 బాణలు కాకపోతే 14 బాణలు వస్తాయి ఇప్పుడు ఎందుకు ఒక్కటి నాకు కరెంట్ చల్లగా ఉండాలి కరెంట్ చల్లగా ఉందనుకో మోటార్ వచ్చిందనుకో ట్యాక్ ఉంటుంది తాగిందంటే 7 బాండ్లు కాకపోతే 14 బాండ్లు అని పోతాయి ఏందమ్మా నాకేం తక్కువైంది మత్తుగా అమ్మా ఇంత మంచి బంగారు ఎక్కి ఇచ్చినాక నేను పోయకపోవడం ఆమె చూడండి నేను ఎక్కువడం ఏంది అంతేగాని ఇంటిని దాచిపెట్టాలి ఏం చేయాలి తాను చెప్తా బుడుక్కు ఇక ఊగే గడికి జగ్గుతో పోసుకొని సగం అంత సగం ఇక మంచిగా ఒకటి కొనే ఇట్లా మంచి ఒకటి అది కట్టుకుని హౌస్ కట్టా పెద్ద హౌస్ కట్టినా ఇక దప్పుకునే పని పడ్డప్పుడు అన్న మునుగుతా లేస్తా ఇక లోపల లోపల వెళ్ళదు ఇగో శ్రీమంచి లోగిల్లా ఇక శివల్ల గడ్డ కడి పోయి ఇప్పుడు ఎలా వరకు పని కట్టె అయినట్టే ఇక నేను ఇక ఏం చేయాలి అంట ఇక చీకటి ఇంట్లో దేవి నర్రలా బొట్టు పెట్టల బట్ట పెరగల మూల గుండలా ఇక చిన్నది మళ్ళీ పెద్దలు మరి పెట్టి అల్మారే మొదలు చిన్నగుండే అలా పెద్దలు పెడితే పడుతుంది కాదు పెద్ద అల్మార చిన్న అల్మారు పెడతా అని చిన్న అల్మారు దాని ఏడుతాలా దీని ఏడుతాలా 14 తలాలు ఎంత అని చెప్పి ఇక ఏడుతా తలాలు గిరి తలాలు నాకు ఇంకా పోతా అమ్మా ఇగో 7 బాణులు సురా 7 బాణులు సురా బాగా తీసుకొచ్చి వెళ్ళిపోతుంది అంత సూరభద్ర పోసమ్మ ఏమి చేస్తుంది నా బాబా ఎవరా 1,00,000 గొల్లతో నాకు వాడుతో చెప్పి పోసమ్మ ఏమి చేస్తుంది ఎందుకెందుకే సంతూరా అయ్యో ఎల్లిరాయ ఎంటికరు రమరా పదతాయ పలగలని కోరి
దారి చూసినా ఏం చూసావే చూడమంటే చూసినా చూడు మన కాదు చూడు ఏంది నేను నా మధ్య మీద మందవాడిని నేను మర్చిపోయి మరి నా బొట్ట వరాలు పోని నా లెక్క నేను లెక్క 50 వరకు ఆ మాది వరాలు ఇస్తాను ఏమదమ్మా నువ్వు మంది వానే పరాయినా కాదమ్మా నువ్వు మంది కావునే పరాయిని కాదు నీ బాండవతో లెక్క చెప్పమన్నా కానీ నేను ఇప్పుడే లెక్క తీసుకురమ్మన్నా ఉంటే ఉండు ఆడుకోనవా పోనుంటివి నువ్వు అక్కడ పోయిన కార్యకర్త ఏందో చేసుకున్నాక ఇక్కడ వచ్చి బాండవతో లెక్క చెప్పు ఎవరి దగ్గర నేను కాపాడినా ఏమి నాకు గాంధీ పూర్తి గాంధీ జ్ఞానం లేదా నాకు గాడిదలు అనే మనిషి అయితే మరి ఇంకేందా మళ్ళా మనకి ఇప్పుడు చెప్పనే ఏం కదా ఏం కదా ఏ ఉన్నది బాబా ఏమంటుంది చెప్తావా మళ్ళా అవునే నువ్వే బెదిరిస్తున్నా ఎక్కువ ఇక నేనేమనాలి కాదమని బెదిరిస్తలేదు తాత్పర్యం అనుకున్నా కాదు ఉండని పోతున్నట్టు ఏమన్నట్టు ఏముంటుండే తీయమ్మా నా ఇంటికి నాకు కావాలి ఇప్పుడే అటు పోయి వచ్చే మళ్ళీ ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు తాను చేస్తూ ఎనిమిది వాళ్ళు మళ్ళీ కట్టాలి రోజు రోజు ఆడికే వస్తే ముట్టిపోకపోనా ఏంది ఇంటికే నాకు అవసరం లేదు కానీ నా ఇంటికి నాకు ఇగో తాను తలగొన కళ్ళ సరి పెడుతుంది ఈ దేవి నెలలో ఒకటే ఇక బొట్టు పెట్టలే బట్ట పెరగలే మూలకుండలే ఇక ఏమైంది ఇంటికి లేదు ఓ పోరి నువ్వు చూసినా అవే నువ్వు వచ్చావా ఇంట్లోకు బెడ్రూమ్ పోను చెద్దోరా ఆయన వయసులు పెట్టిన కొంట పోయి అదే పని ఇక వరకే పని ఆడదాచిపోయి ఆడదాల పెట్టివరా నువ్వు రాలే ఇంతకు నేను ఏడత్తి నువ్వు రాలే అమ్మ దగ్గర పెట్టి అయ్య దగ్గర తాను చెయ్యి అబ్బా నేను ఏం చెప్తున్నా నువ్వేమంటున్నావు ఎత్తుకెలేదమ్మా ఎత్తుకెలేదు కాలు బుక్తాది నా కాలం చూసి అవ్వ ఏమోదావా నీ కాలం మీద ఏం పడతాయి అవ్వ నీ అవ్వ అవి ముందు వాళ్ళు కొట్టేది అట్లా ఉండి అయ్యో రావమ్మా దేవత నేను ఏమి ఎదురా దేవత అంట నాకే నాకు తెలియలేదో నరమానురలవా నేను అనుకున్నానే రావమ్మానే దేవత కొడుకులాగా పడవాడు కోడల్లాగా పడవాడు ఈ మున్నిగా పడవాడు నన్నునేగా పడవాడు నన్నునేగా పడవాడు ఎవరో మానే దేవత
రా ఏం చేస్తున్నావు నుంచి కొట్ల మెటీరియల్ మీకు పని చాలా చాలా అంటే ఉంది పెద్దది పోతున్నాడు చిన్న బండి కదా అది సిద్ధపలకాయ చాలా అయింది నేను బట్టి చేసి ఇప్పుడు బండి మీద కూర్చుంటే తాజెత్తా రాగుల్లా మరవాయి కట్టుకుని నడివే తిరిగేలా అత్త పరివర్తన నీ నోట్లో రాయవాడని అత్తే బాగుంటుందా రాగి అడుగు రూపు అత్త తిరిగేలా ఏమో అత్త వచ్చి తిరుగుతూ ఇట్లా ఆడి కలిపోయినాయి పక్కన మరి ఆవిడ అంతులు చెవులు పడతాయి లంచముండా అంతులు అంటే గివ్ అనుకోలేదు బాండలు బాణువులు అంతులా చెప్పవా అబ్బా నీవు మరి మన ఇంటేమో గడబడి అయితే గడబడంటే ఈ వైశాఖవరంలో కూరన్న సురవేయమంట వచ్చిర్రా పార్వతి బిడ్డనాడ పంచ కళ్యాణాడ అతని దగ్గరికి వచ్చింది కలువైమని అతను ఏం చెప్పినంటే మా ఇంటికాడ నా భార్య చెల్లమ్మ ఉంటది ఆ చెల్లమ్మ దగ్గరికి పోతే కళ్ళు పోతుందని చెప్పినవా నా దగ్గరికి వచ్చింది నా దగ్గరికి వచ్చి ఇక సురవేయమని ఏడు బండ సురవేయమన్నది ఏడు బండ సురవేయమంటే నేను లెక్క అడిగితే అయ్యో నేను లెక్క మరి వచ్చినవా ఏనా బాబడి పైగల మాత వెయ్యాల మాతను నా బంగారానికి నీ దగ్గర ఒడి పెడుతున్నా మరి ఏడు బాణం సురవ వస్తే బాణంతో లెక్క పెడతా లెక్క పెట్టి నేను బంగారం పోతాను అన్నదానికి తీసుకొని లోలోకి మిద్దలు పెట్టా ఇక లోలోకి మిద్దలు పెట్టాగానే ఆయన అవతలకు అయితే చూడు పెట్టే నువ్వు బయటకు పెట్టానుగా బయటకు నువ్వు బయట దేశం పోయి గా పెట్టినా ఇప్పుడు అన్న 7 తాళాలు కదా దానికి ఆ 7 తాళాలు కూడా వేసిన
తల్లి సరే ఆవల రైగలు గిరగలు అట్టాలు మెహాన ఒరేది లేకపోతే కుక్కరతో కోడి పుల్లలతో అని ఏనాడు నీళ్ళు నిమ్మకాయ కోడి కొబ్బరికాయలతో అని తల్లి ఎలాగో పనులు చేసుకున్నాం కానీ మా కొడుకు కొమ్మలు కాపాడు కదా ఒరి కొడుకులారా చెట్టు వల్లారా ఎల్లపుదారం కొడుక తెల్లారితో వేస్తారు మరి తెల్లారితో శుక్రవారం కొడుక శుక్రవారం దక్కని అయ్యమా కొడుక బంగారు గుడి తయారు చేస్తున్నాడు నాటిపల్లె పడు బాగారా ఏటి బంగారు గుళ్ళు తయారు చేసి గుళ్ళ బంగారు ఇంకా వైతున్నా ఆగో తెల్లవరగా శుక్రవారం నాడు పొద్దు కొడితే రాంగా మరి వరగా ఎత్తా కోడి కొబ్బరికాయలు నూనె నిమ్మకాయలు డెబ్బై ముగ్గు తీసుకొని నా వేడికి 60 వస్తున్నారు చదువురు 70 చలపైన బొమ్మల దండ తీసుకొని వేరగా మనం వేయాలి ఆగో పుత్రుడు చెప్పి పోషమ్మగా 3 ముచ్చలు చెప్పింది ఆగో నాటి పల్లె పడు బాగా చేర వచ్చి ఏటి బంగారు గుళ్ళు తయారు చేసి పోషమ్మరాలి బంగారు గుళ్ళు తయారు చేసేది బంగారు గుళ్ళు అక్కడ ఉంది కానీ అటువంటి వరకు చెట్టు వాళ్ళు ఏమంటారు నాదా ప్రాణేశ్వర మరి ఏమో చూసినా ఏం చూసినావు చూడమంటే చూస్తే కాదు పోషమ్మ కొరకు ఏలంగా పనులు చేయాలి ఏలంగా పనులు చేయాలంటే కొంచెం కొంచెం సామాగ్రి తీసుకున్నాను అవునయ్యా నువ్వు అతనే ఒప్పుకుంటే ఎలాగా పనులు చేస్తామని చెప్పి కోడి కొబ్బరికాయలు నిమ్మకాయలు మరి ఒకరు కోడి పుంజులు మిహానోడి మేకపోతున్నారు కొట్టి ఎలాగా పనులు చేస్తామన్నాం మరి అది కాకపోతే మనకి తాడిగడి కొత్త కొండ మంగడి పోయి పోషమ్మ కొట్టి సామాగ్రి తీసుకురా సామగిరి తీసుకొస్తే రేపు పొద్దుగా సక్క శుక్రవారం కదా మరి దాని ఎలాగా పనులు చేయాలి అంటే వేరే మూడు వేరే ఉంటే సొంత మూడు వేరే ఏంది నాకు కోడి కొబ్బరికాయలు నిమ్మకాయలు పిండి కావాలి కోడి కొబ్బరికాయలు నూరు నిమ్మకాయలు మరి ఇవన్నీ ఉన్నాయా ఆయన కాదు అరే ఇవాళ రేపు జోకుట్ల మోసం ఉంటది నా తాత ముద్దలు పెట్టిన నీ బాటలో ముద్ర ఉందా ముద్ర చూసుకో అరే వాడికి ఐస్కంత పెట్టింది వాడికి ఉన్నదిలో చూడు అరే రాగు తక్కడ చక్క ఉంది మాడుగు ఒక తక్కడికి ఆపరేషన్ అయింది
జాకెట్ కనుమలు కావాలి జాకెట్లు ఉన్నాయి సీరియల్ కావాలి సీరియల్ ఉన్నాయి 7 సీరియల్ వాడు 12 సీరియల్ ఉన్నాయి ఆమె తీరు అద్దాలు రైకి ఉన్నాయి వెయ్యిల కోన అంతా ఇరిపోనారు ఉన్నాయి కుండలు ఉన్నాయి అంతా ఇరిపోనారు బోనాలు ఉన్నాయి రాళ్ళ పొట్టు పిల్లలు అన్ని ఉన్నాయి రాళ్ళు ఏంది రాళ్ళ పొట్టు పిల్లలు రాళ్ళ పొట్టు పిల్లలు ఆ పొట్టు పిల్ల పెట్టుకుని ఎండ పెట్టు చక్కెర మెత్తలేవు ఆవు మెర్తి ఆవు సరే ఇగో బంగారం ఉందా ఉన్నాయి బంగారం కడ్డి బిస్కెట్ 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 సన్ను మనల సాగుతూ చూడు ఇగో అరే అవరా బంగారం సాగితే మంచుకుంటా బంగారం ఇప్పుడు చాయకి తెగితే సాగుతలేదా ఆవు అయితే నాకు ఇంకా కొన్ని వస్తువులు కావాలి ఇంకేం కావాలి చెప్పు ఉప్పు చింతపండు పప్పు రేతి ఒట్టు రాసుకొని నిమ్మకాయలు వరగట్లా తెలుపు రేపలో ముగ్గు కావాలి బావుచేరు కనుక ఎట్లా ఉప్పు చింతపండు పప్పుని ఎత్తి ఒట్టు ఇవన్నీ వరకు సీరియలు రైకెలు కొబ్బరికాయలు 100 నిమ్మకాయలు మరి అది కాకపోతే మూల కిలిగి నిమ్మకాయ 4 మూల పాలకాయలు ఈ కుడుకలు కనుమలు కచ్చరి పళ్ళు పోకలు ఇవన్నీ కావాలి నిమ్మకాయలకే ధర బాగుందవ్వ నిమ్మకాయలు బాగా ఎక్కువ అది దొరుకుతారు వాడు ఎంత గిత్తాడు అడుగుతాను లేరు అడుగుతాం అడుగుతాం కానీ ఇవన్నీ ఉన్నాయి కోడి పుందులు కోడి పుంజులు కోడి పుంజులు లేవు కోడి గుడ్లు ఉన్నాయి కోడి పుంజు రూపాయల లేవు ఇంటికాడ ఉన్న ఇంటికి తీసుకొస్తాం మరి అట్లా లెక్క నువ్వెంతకి ఇస్తావా మొత్తం నువ్వెంతకి ఇస్తావు వాడు నేను 69 29 11 60 29 11 అంటే ఒక 100కు 99 రూపాయలు లెక్క సావుకారి 100 రూపాయలు నువ్వు ఇస్తావు సావుకారి ఈయన మొత్తం 100 రూపాయలకి ఇస్తాడు 90 రూపాయలకి నూటికి 99 రూపాయలు ఇడసబెట్టి లెక్కించాడు 1 రూపాయి నీకంతేనా 1 రూపాయకి ఇస్తాడు వాడు ముందే దొంగ పట్టని చెప్పలేనా చాలు మీకు ఇట్లు చాలు నీ లెక్క చాలు ఏమిరా వారి కొబ్బరి సావుకారు దగ్గరికి సామాన్ తీసుకొని వెనుక మరి కడియేరి వెళ్ళకు రామ రామ కళ్ళ వాళ్ళు చూడరాదు రామకి తీసుకొని కడియేరి వేళ చేరవచ్చున్నాదే మన ఇల్లు శుద్ధి చేయాలి ఇల్లా అంత ఇల్లా కిల్ నూకినా ఇంటి మీద పోసిన కూరల్లో పోయింది ఏం తొందరవే అంటే తెల్ల కావాలని ఇప్పుడు మనం పోచమ్మకు తెల్లారితే శుక్రవారం నాడు పోచమ్మ పండుగ చేయాలి పోచమ్మ పండుగ చేయాలి అమ్మా ఇంత పైన మొత్తం తీరింది కానీ ఇక తాళం చేసుండే ఒక్కటి ఎందుకంటే ఇక పోయిన సంక్రాంతి చేసిన రేపు సంక్రాంతి కదా రేపు చేస్తా ఇయ్యలద్దు శుక్రవారం ఇవాళ మంచి దినం కాదు రేపు శనివారం మరి దేవునికి పండుగ చేయాలంటే స్నానం చేస్తారు కానీ పోయిన సంక్రాంతి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తే ఉంటారా నడుపుకోవడం అడుగుతలేవు అడుగుతా కానీ అమ్మా మళ్ళీ నడవ తానం చేస్తా అమ్మా అంత సిక్కిపోతుంది తోలు అని చెయ్యను ఎప్పుడెప్పుడు మరి నువ్వు ఎప్పుడు
అందరికన్నా చిన్నదని కదా పోయినది శివరాత్రికి పోయిన మాగానికి చేసి పోయిన మా ఆయనకి ఇంకొక 15 రోజులు అయితే మళ్ళీ అమ్మా ఇక తానం కూడా చేసిన పండుగ తాను చెప్పకూడదు కానీ నేను ఓరకున్న సీర కట్టుకున్నా ముఖం చూస్తే నేను దాచుకున్న సీరే మా అమ్మగారు తెచ్చింది నేను సందుకలు పెట్టుకోలేదా కా సీరే మరి అదే ముచ్చట మొదలు చెప్తే సందుకలు పెట్టి కట్టుకున్నట్టు అది ఓరగట్టింది కదా నేను బయటకు పోయిన చీర అమ్మా ఇక కట్టుకున్నాం సీరలు కట్టుకున్నాం రైతులు దొక్కున్నాము ఇక బోనాలు అనమాట రామ రామ రామన్న రామ రామన్న రామ ఏడు కూడా
ముగ్గురు ఎవరికైతే ముమ్మరిగా ముడుతున్నట్టు మరి ఎవరికైతే అడిగిన బోనాలు ఎత్తుకొని అగో పోచమ్మ గుళ్ళ పేరు ఏరవత్తురు పోచమ్మ గుళ్ళ ముందరికి రాని ఏరవత్తురు 60 లక్షల బయలు బొమ్మల వాళ్ళు అగో ఏమి ఎత్తారు రామ 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 60 లక్షల బయల బొమ్మల తడుగు ఏమి అయ్యవంటే మూతులు ముక్కు తిప్పుతున్నావు మరి మేకపోతులు గొర్రెపడి ఎందుకు జరుగుతావు ఏం తక్కువైంది మాకు చెప్పు ఒక్క వసయాలు మర్చిపోతున్నా ఒక్క వస్తుంది ఏం వస్తానమ్మా అది ఎల్లు కాస్తుంది ముంగడ కాస్తుంది ముత్తు మరి మనగా కోడి కొబ్బరికాయలు నూరు నిమ్మకాయలు అన్ని తీసుకొచ్చారు అన్నయ్య అది కాకపోతే అన్నయ్య ఒక్క వస్తువు తీసుకురాలేదు ఒక్క వస్తుంది ఏమొస్తానమ్మా అది అన్నయ్య మీరు చెట్టు అన్నయ్య కోరి తెల్లబోడెల్ల మీద గొర్రెలు ఇచ్చిపెట్టాము ఏ నెల నెల వాళ్ళని పట్టుకుని వచ్చినాం మరి తెలవని అనుకుంటే ఇవాటి ఉంచి మనకి తెలవని లేకుండా పట్టుక తప్పని ఏంటి గొర్రెపల్లిలేమో కాదు ఏంటి మరి అన్నయ్య ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డల మీద ఊరి
నువ్వు గంపలు పెట్టుకుంటావు పెడితే నువ్వు ఇత్తమే నేను పెడితే మరి నేను అన్ని కొంటి ఉల్లిగడ్డ సాయి మనిషి నువ్వు నువ్వు పెట్టిందని సంచి ఉంటే నువ్వు ఇయ్యలేవు నువ్వు పెట్టండి కాదు 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 బాబా సరే ఏనాడు పోసాము ఏమనుకునే మాత్రం గంపలోపల ఉల్లిగడ్డలు మాయం చేసింది ఇడికడి యాభైలు బట్టి ఏనాడు గంపలోపల వచ్చేప్పుడు గంపల ఉల్లిగడ్డలు మాయం చేసింది ఈ నాడికి ఆడిగాని కల్లా కలియో కలియ దాపార పుట్టవంత ముందు పెరగవంత ముందు ఊరు గోపాలే ఉండవంత ముందు ఉప్పు కాలం ఉడకవంత ముందు మరి ఇయ్యాల లేని మాత్రం అయితే పొరదండాలు ఇయ్యాల లేని మాత్రం ఆడలతో ముక్కున రాయాలి తప్పుడు దండాలు లేని మాత్రం నాటకాల లోపల ఉంటాయని చెప్పి ఆ ఏనాడు ఉల్లిగడ్డలు మాయం చేసింది ఉల్లిగడ్డలు లేవంటుంది అన్నప్పుడే అమ్మా సరే ఏనాడు తప్పినమ్మ తప్పినానికి ఇప్పుడు ఏం చేయమంటావు అల్లయ్యా అడుగుల్లో మడుగులు చెంపలు చదివి ఇప్పుడు అంటారు ఇటువంటి వరకు రకరకాల వస్తుంది ఇసుకొచ్చింది కానీ మరి వరకు అయ్యాలి తప్పిన దానికి తప్పుడు దండాలు ఈనాడు నేను తప్పుడు దండాలు అడిగాల మంది ఉంటాయి అల్లయ్యా ఆడి వాళ్ళంత వరకు ఎట్లా ముక్కు నేలకు రాయాలి మగవాళ్ళని పోరుతండాలి తల్లి సరే ఏనాడు మతపరంగా అదే విధంగా లోపల ఈనాడు పరంగా లేని మూడు చేశారంటే పొరదండాలు నాటకాలంలో ఉంటే అని చెప్పి ఏనాడు మతపరంగా ఇయ్యాలి ఏనాడు పెట్టావు తల్లి సరే రావమ్మ నే దేవత నేను ఏమి ఎంతమాయ్ నేను ఎందు వదమాయ్ తప్పుడు దండాలుడే మేము యానాదిస్తున్నాయ్ రావమ్మ నే దేవత భగవాన్ నన్ను ఏనాడు పొరదండాలు తింటారు అయ్యప్ప అయ్యో ఏమంటారే ఉన్నారాయ్ రావమ్మానే తల్లి తప్పులు మన్నించవే తప్పాలు రెండునే రావమ్మానే దేవత ఎడుగురి కొడుకులనే ఎడుగురి గోడనే కొడంలాగా పడవా నన్నునేగా పడవా ముందుగా పడవా తప్పులు మన్నించవే గుల్లా ముంగట బేనవర్రెడ్డినే కోడి కొబ్బరికాయ నూటి నిమ్మకాయ అయ్యో అల్లా గుండెలే అల్లా గుండెలే మేము ఎలా మెత్ర మెత్ర మడుగు లేని మెత్ర పిడిగడి వ్యాపారులు పట్టింది రా దేవి ఏనాడు వరకు తాము మిరగ పోచమనగా ఇట్లా అడిగడ వారికి వరేపోతున్న మేకపోతుల మీద పోచమ ఏనాడు వందిందో బయట బొమ్మల వాళ్ళు కాలుపకలు గడిగి పడ్డారు
సెల్లమాదేవి సరే ఏనాడు మాతమనగా పుణ్యపూడి ఎత్తమంటే ఏనాడు మాతమనగా పుణ్యపూడి చేసిండ్రు అగో నాగులు నల్ల ఉంగల ఇదేళ్ళు ఉంగల మనసు చెవ్వారి పూలతోని మరి ఏనాడు మాతమనంగా ఎత్తాలంటే వారి మరి ఏనాడు మొగ్గలంగీలు మోగబాయి పిల్లలు మరి ఏనాడు తీసుకొచ్చి మాతమనంగా పుణ్యపూడి చేసిండ్రు మరి పుణ్యపూడి చేసిన తర్వాత మాతమనంగా ఎత్తాడు ఇందులు బిందులు నడుస్తురా 30 దేవతలకు ఇందులు బిందులు నడిపించింది నడిపించిన తర్వాత ఏనాడు పేరు పెట్టమంటుంటే హోయమ్మా పెద్ద గుడి పేరు పెట్టాలి అన్నయ్య ఈనాడు కళ్ళ కలియ కలియ తప్పారు లోపల మరి ఇలా పెద్ద గుడి పేరు పెడుతుంటే వరకన్నా రేపు పొద్దుగల మానవ లోకంలో మరి వరకు పుట్టేటి మరి నరమానులు వరకు తాయ్యాల పెద్దలు గుడి పేరు పెడుతుంటే రేపు పొద్దుగల వరకు పెద్దలతో పేరు పెట్టి పేరుని బట్టి పిలుస్తారు కదా తల్లి సరే ఏనాడు మాతమనంగా 1,000 గొలవలు పేరు పెట్టమంటే ఓ తల్లి మాతమనంగా పేరు పెట్టాలంటే మా వల్ల కాదు సరే ఇయ్యాల మేము మాతమనంగా కన్నవాళ్ళు పేరు పెడితే కలియుగం అంతా పిలుస్తుంది కొన్నవారు పేరు పెడితే కొంతమంది పిలుస్తారు కొంతమంది దేవత సరే ఏనాడు నీ బిడ్డ పేరు నువ్వే పెట్టుకోగలమ్మా అయ్యో తల్లి పార్వతమ్మ కన్నవాళ్ళు పేరు పెడితే కలియుగం అంతా పిలుస్తారు కొన్నవారు పేరు పెడితే కొంతమంది పిలుస్తారు కొంతమంది పిలుస్తారు తల్లి పార్వతమ్మ నీ బిడ్డ పేరు నువ్వే పెట్టుకోమన్నప్పుడు తల్లి పార్వతమ్మ అయ్యో తల్లి నూడు పార్వతి బిడ్డను ఒడి కట్టినది బిడ్డదాడి కట్టి ఎట్లా వరపోతుంది పార్వతమ్మ అయ్యో రాజేన కళ్ళ బిడ్డ
మాతవనంగా ఏనాడు తల్లికి ఎదురు నడుచుకుంటా ఏనాడు దూదినిమ్మల కింద దాదినిమ్మల కింద మరి చల్లని ఉసికల్లా పచ్చని గరికల్లా సరే ఏనాడు మాతవనంగా తాగండి పెద్ద పెద్ద కాగికులు పట్టుకుంటా మరి తల్లి చెండీలు ఆట ఆడుతున్నది చిన్న చిన్న ఆగిపులు పట్టుకుంటా బిడ్డ ఏనా చెండీలు ఆట ఆడుకుంటా అవి ఏనాడు మాత్రం జ్యోతి మరి ఏనాడు అన్నలవసాన్ని పేరు పెట్టినప్పుడే మరి పెరిగి పెద్దగా అయ్యి తల్లితో ఏమంట ఉంది పోషమ్మని అటువంటి కష్టాలు కట్టది